నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నందన ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు మన వ్లాగ్లోని గ్రీన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఒకసారి మరి ఎలా తయారు చేయాలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళి. చాలా ఈజీ ప్రాసెస్, చిన్నపిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. ఈ గ్రీన్ రైస్ అయితే ఇలా చేసినట్లయితే వాళ్ళు ఇష్టంగా తింటారు. తర్వాత వాళ్ళకి లంచ్ బాక్స్లోకి కూడా ఉపయోగపడుతుంది. స్కూల్ పిల్లలకు కానీ మామూలుగా ఇంట్లో ఉన్న పిల్లలకు కానీ చాలా ఉపయోగపడుతుంది. నేనైతే ఇక్కడ ఒక కట్ట తీసుకున్నాను. పాలకూర శుభ్రంగా కడిగేసి ఇలా పక్కన ఉంచాను. ఇప్పుడు ఈ విధంగా దీన్ని మిక్సీ జార్లో వేసేసుకొని, కట్ చేయన అవసరం లేదండి. ఇలాగే ఈ విధంగా వేసుకొని మిక్సీ జార్లో ఒక 2-3 జీడిపప్పు, కొంచెం సాల్ట్, తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని అయితే గ్రైండ్ చేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకుందాం. ఈ రైస్కి సరిపోనంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడైన తర్వాత ఒక స్పూన్ పోపు గింజలు. ఇందులో మనం వేసే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో అవి చిన్నపిల్లల కోసం కాబట్టి తక్కువ వేసుకుంటున్నాము. అదే మన కొరకైతే పల్లీలు డబుల్ వేసుకోవచ్చు. ఇలాగా ఒక స్పూన్ పల్లీలు వేసాము, ఒక స్పూన్ పోపు గింజలు వేసాము, అలాగే ఒక స్పూన్ జీలకర్ర వేసాము. ఈ విధంగా మనం పెద్దవాళ్ళు తినే పని అయితే కొంచెం ఈ ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కువ వేసుకొని చేసుకుంటే బాగుంటుంది. ఈ పల్లీలు ఇదంతా పోపు వేగిపోయిన తర్వాత ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న పాలకూర మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులో వేసేసుకొని, దీనిలో ఉన్న వాటర్ లాగా ఉంది కదా, అదంతా కూడా ఆయిల్ పైకి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో కానీ సిమ్లో కానీ పెట్టి ఉడికించేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉడికించుకోవాలి. దీనిలో కొంచెం కరివేపాకు కూడా వేసాము. అలాగే చిటికెడంత పసుపు కూడా వేసుకోండి. అలా వేసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ చూద్దాము. చాలా ఈజీ ప్రాసెస్ అండి. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా రెడీ చేసుకోవచ్చు 5-10 నిమిషాల్లో. ఒక చిన్న స్పూన్ అంతా ధనియాల పొడి ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకోండి. పల్లీలు ఒక స్పూన్ వేసాం కాబట్టి మనం తినే పని అయితే ఎక్కువ వేసుకోండి. జీడిపప్పులు కూడా కావాలనుకుంటే లాస్ట్లో వేసుకోండి. మిక్సీ జార్లో వేసింది కాకుండా పైన లాస్ట్లో కూడా గ్రాండిష్ కోసం వేసుకోవచ్చు. వేయించేసి ఈ విధంగా ఉడికించేసుకోవాలండి. సిమ్లో ఉంచి ఉడికించండి. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ పాలకూర అయితే ఈజీగా చేసుకునే రెసిపీ కూడా. 5-10 నిమిషాల్లో మనకి రెడీగా అన్నం ఉండని పని అయితే ఇలా 5 నిమిషాల్లో రెడీ చేసుకునే రెసిపీ ఇది. ఇప్పుడు మనకంతా కూడా ఆయిల్ పైకి సపరేట్ అయ్యే విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అందులో వేసేసుకున్నాము. చిటికెడంతా సాల్ట్, మనం పాలకూరలో వేసాము కదా, ఆల్రెడీ పాలకూరలో సాల్ట్ ఉంటుంది కాబట్టి మనకి తక్కువ సాల్ట్ పడుతుంది దీంట్లోకి. చిటికెడంతా వేసుకునేలాగా మొత్తం కూడా అన్నం ఈ విధంగా కలుపుకోవాలి. సిమ్లో ఉంచుకొని కలుపుకోవాలి. ఇది కలిపిన తర్వాత ఒక 3-4 నిమిషాలు అయితే బాగా హీట్ అవ్వాలి ఈ రైస్ అయితే. అలా హీట్ అవ్వకుండా తీస్తే మాత్రం బాగుండదు రుచి అయితే. 4 నిమిషాలు అలాగా మగ్గనిచ్చేసి తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మొత్తం కలుపుకోవాలంతా. సింపుల్ రెసిపీ, ఈజీగా చేసుకునే రెసిపీ అండి. చాలా టేస్టీగా వచ్చింది. చెప్పడం కాదు కానీ చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు ఈ ఫుడ్ అయితే. నేను ఇది చేసి చాలా రోజులైంది. ఇది వీడియో పోస్ట్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది. పిల్లలు మంచిగా తిన్నారు. ఈ రైస్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలు ఇష్టంగా తినే ఫుడ్, ఆరోగ్యానికి చాలా మంచిది. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కూడా పెద్దవాళ్ళు తినే పని అయితే మనం వేసే ఇంగ్రీడియంట్స్ పోపు గింజలు కానీ పల్లీలు కానీ ఇలాంటివి జీడిపప్పులు కానీ కొన్ని ఎక్కువ వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా చూడడానికి పిల్లలకు కాబట్టి తక్కువ వేసేసాము. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నందన ఫుడ్ అండ్ వ్లాగ్స్ సబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా ఎలా వచ్చిందో మీకు మా కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.